జనరల్‌గా మనిషికొచ్చే రోగాలని మీరు ఏ విధంగా విభజన చేస్తారు? ఏదైనా ఉంటుందా మీ సైన్స్‌లో? ఆయుర్వేదంలో ఏంటంటే వచ్చే రోగాలకి కారణాలు గాని కొన్ని మనకి ఫిజికల్‌గా ఇప్పుడు కనపడే కారణాలు, కొన్ని కనపడని కారణాలు కూడా ఉంటుంటాయి. అందుకని ఈ కారణాలన్నీ కూడా రకరకాలుగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఏ కారణాలుగా అనారోగ్యం వచ్చిందని, తర్వాత ఇంకొక క్లాసిఫికేషన్ 2, 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని మామూలుగా మనం చేసేటువంటి ఆహార విహారాల్లో పొరపాట్లు అవ్వనివ్వండి, దాన్ని ఆహార విహార కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇంకొకటేంటంటే నిరోధం అంటాం. అంటే కొన్ని వేగాలని చెప్తాం అనమాట. 13 అవి ఆకలేసినప్పుడు కరెక్ట్‌గా అన్నం తినడం, మోషన్ సెన్సేషన్ వచ్చినప్పుడు విరేచనానికి వెళ్ళడం, మూత్రానికి సమయానికొస్తే వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వేగాలని చెప్తా. ఆ వేగాలని కరెక్ట్‌గా ఆ టైంకి పూర్తి చేసుకోవాలి. అవి పూర్తి చేసుకోకుండా ఉండడం వల్ల వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలనమాట. వేగ నిరోధాన్ని చేయడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు. ఇది కాకుండా ఇంకొకటి ప్రజ్ఞాపరాధం అంటాం. తప్పులు చేయటం. తెలిసి కూడా మనం తప్పులు చేయటం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు. సో, ఇవన్నీ మనం జనరల్‌గా కారణాలు చెప్పినప్పుడు మనం చాలా రకాలైనటువంటి జబ్బులన్నింటిని ఈ 3 కారణాల్లోకి మనం డివైడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం చేసేటువంటి ఆహార విహారాల వల్ల దోషాల్లో వచ్చే మార్పులు వల్ల వచ్చే రోగాలంటాం. అంటే దోష బల ప్రవృత్తాలని. దోషం అంటే మన శరీరంలో ఫిజియోలాజికల్‌గా వచ్చినటువంటి కొన్ని చేంజెస్ పెథాలజీకి కారణమయ్యి అనారోగ్యాలు రావడం. ఇవి కాకుండా జన్మతః వచ్చేవి కొన్నుంటాయి.